హాయ్ అండి, నేను మీ లలితా బీశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నాను కదండి. దానిలో భాగంగా ఈరోజు 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగంలోని 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్ చదివి వినిపిస్తున్నానండి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. మళ్ళీ చదువుతున్నానండి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. దీని మీనింగ్ చదువుతున్నానండి. లోకంలో క్షరుడు అక్షరుడు అని ఇద్దరు పురుషులు ఉన్నారు. అన్ని ప్రాణులు క్షరమైనవి. కూటస్థుని అక్షరుడు అంటారు. 17వ శ్లోకం చదువుతానండి. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. మళ్ళీ చదువుతున్నానండి. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. దీని మీనింగ్ చదువుతున్నానండి. ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతన్ని పరమాత్మ అంటారు. నాశనం లేని ఆ ఈశ్వరుడు 3 లోకాల్లో ప్రవేశించి వాటిని భరిస్తాడు. 18వ శ్లోకం చదువుతున్నానండి. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. మళ్ళీ చదువుతున్నానండి. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. దీని మీనింగ్ చదువుతున్నానండి. నేను క్షరానికి అతీతుణ్ణి మరియు అక్షరుడి కన్నా కూడా ఉత్తముణ్ణి కాబట్టి లోకంలోను వేదంలోను పురుషోత్తముడిగా కీర్తింపబడ్డాను. 19వ శ్లోకం చదువుతానండి. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. మళ్ళీ చదువుతున్నానండి. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. దీని మీనింగ్ చదువుతున్నానండి. అర్జున, పురుషోత్తముడైన నన్ను ఈ విధంగా ఏ జ్ఞాని తెలుసుకుంటాడో అతడు సర్వము తెలిసిన వాడే అన్ని విధాలుగా నన్ను సేవిస్తాడు, లేకపోతే పొందుతాడు అని అర్థం అండి. 20వ శ్లోకం చదువుతున్నానండి. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత. మళ్ళీ చదువుతున్నానండి. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. దీని మీనింగ్ చదువుతున్నానండి. భారత, ఇలా అతి గోప్యమైన ఈ శాస్త్రం నా చేత చెప్పబడింది. దీన్ని అర్థం చేసుకుంటే బుద్ధిమంతుడు కృతకృత్యుడు అవుతాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15ోऽధ్యాయః.